హాయ్ అండి. మీరు ఎప్పుడైనా కర్డ్ రైస్ని ఈ రెసిపీతో ట్రై చేసి చూసారా? డెఫినెట్గా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూనే ఉంటారండి, నాకు తెలుసు. కానీ ఇలా కూడా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయినాక దానిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత మినపప్పు, ఇంకా వేరుశెనగ గుళ్ళు, అదేనండి పల్లీలు, ఇంకా ఆవాలు యాడ్ చేసుకుని వాటిని అయితే వేయించుకుంటానండి. మంచిగా అవి గోల్డెన్ బ్రౌన్లోకి వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చిని కూడా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు రెబ్బలు అవి వేగిన తర్వాత నేను వేస్తున్నానండి. అవి వేసి కొంచెం సేపు ఇంకొంచెం వేయించాలి. వేగిన తర్వాత నేను ఈ లోపల ఏం చేశానంటే చిన్నగా అల్లం ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి కూడా వాటిని ఈ లోపల మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి. మిక్సీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా నేను ఈ పోపు వేగిన దానిలో వేసేస్తున్నాను. ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి చూడండి. డెఫినెట్గా మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేసి చూస్తారు. నేను ఆల్రెడీ కర్డ్ రైస్ కోసం అయితే రైస్ ఉడకబెట్టేసి దాన్ని అయితే ఆరబెట్టేసానండి. కొంచెం మరీ ముద్ద ముద్దగా కాదు, కొంచెం మరీ పొడి పొడిగా కాకుండా మీడియంగా అయితే కుక్ చేసుకొని పెట్టుకున్నాను. దానిలో ఈ పోపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పోపు అంతా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులో సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. తగినంత ఉప్పును అయితే యాడ్ చేసేసాను. చేసి దీనిలోకి కర్డ్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఫుల్ మిక్స్ అయితే చేస్తాను. అంతే అండి, సింపుల్. ఈ కర్డ్ రైస్ని అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, మన బాడీని కూల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా అయితే ట్రై చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.